ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని మహాదశ జరుగుతున్నప్పుడు ఆ జాతకుడికి ఎటువంటి అశుభ ఫలితాలు కలుగుతాయి, ఆ జీవితంలో ఆ జాతకుడికి శని నేర్పించేటువంటి గుణపాఠాలు ఏ విధంగా ఉంటాయి, శని వల్ల మేలు జరిగేటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి శని మహాదశలో అనేది తెలుసుకుందాము. సాధారణంగా శని ప్రస్తావన వచ్చేసరికి శని మహాదశ అంటేనే చాలామందికి ఒక విధమైనటువంటి నెగిటివ్ అభిప్రాయం ఉండడం చాలా సహజము. అంటే శని మహాదశలో కష్టాలు మాత్రమే ఉంటాయేమో, లేకపోతే ఎక్కువగా డిసప్పాయింట్మెంట్స్, ఫెయిల్యూర్స్ ఉంటాయని ఒక అభిప్రాయం ఉంది. అయితే గ్రహాలన్నింటిలో కూడా కష్టపెట్టినా కానీ చివరిలో మేలు చేసి ఆ జాతకుడికి ఒక విధమైనటువంటి మెచ్యూరిటీ, అలాగే ఉన్నతి కలిగించేటువంటి ప్లానెట్ శని. శని టాస్క్ మాస్టర్. అంటే ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి నెగిటివ్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి శని చాలా సహాయపడతాడు. అందుకని శని యొక్క మహాదశ కనుక వచ్చినట్టయితే శని ఉండేటువంటి హౌస్ను బట్టి ఏ ఇంట్లో శని ఉన్నాడు, ఏ ప్లానెట్స్తో ఉన్నాడు, ఏ ప్లానెట్స్ శని చూస్తున్నాయి, ఇటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ని బట్టి, ఆస్పెక్ట్స్ని బట్టి, కంజంక్షన్ బట్టి శని ఏ విధమైన రిజల్ట్స్ వస్తాడు అనేది మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. ప్రధానంగా శని యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే హానెస్టీ, అలాగే హార్డ్ వర్క్, కష్టపడి పనిచేసే తత్వము, నిజాయితీగా ఉండడము, తర్వాత పట్టుదల, ఓర్పు కలిగి ఉండడము, సహనము. అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ అనుకున్న గమ్యం చేరే వరకు ఓర్పుతో పనిచేస్తూ కష్టపడి పనిచేస్తూ ఉండడము, ఇటువంటి మంచి లక్షణాలు శని నుంచి మనం గమనించవచ్చు. అదేవిధంగా శని పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ జాతకుడికి ధార్మిక చింతన, చారిటీ మైండ్, అంటే ఒకరికి సహాయం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వము, అలాగే రిలీజియస్ పర్సన్గా ఉండడము, దైవభక్తి కలిగి ఉండడము, ఏ మతంలో ఉన్నవారైనా సరే ఆ మతం పట్ల విశ్వాసం కలిగి ఉండడము, ఒక డిసిప్లిన్ని మెయింటైన్ చేయడము, ఇవన్నీ శని ఇచ్చేటువంటి పాజిటివ్ క్వాలిటీస్. అలాగే ఒక డిసిప్లిన్ అనేది శని ఒక జాతకుడి లైఫ్లో తీసుకొస్తాడు. తన మహాదశలో ప్రత్యేకంగా డిసిప్లిన్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు. ఇక నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కొంత దుఃఖాలు, ఫెయిల్యూర్స్, డిప్రెషన్కి లోనవ్వడము, ఇటువంటి కొంత నెగిటివ్ షేడ్స్ కూడా శని ఇస్తూ ఉంటాడు. శని యొక్క లక్షణము స్లో అండ్ స్టడీ, అంటే నిదానంగా రిజల్ట్స్ ఇవ్వడము అనేది శని యొక్క లక్షణము. కానీ శని యొక్క రిజల్ట్స్ ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి. శని ఏదైనా ఒక మంచి రిజల్ట్ ఇచ్చాడు అంటే అది కలకాలం నిలిచి ఉండిపోయేటువంటి రిజల్ట్గా ఉంటుంది. శని యొక్క ఇతర పాజిటివ్ అట్రిబ్యూట్స్, అలాగే స్ట్రైకింగ్ ఫీచర్స్ శని కనుక చూసినట్టయితే మాసస్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ శాటర్న్ కనుక మంచి స్థానాల్లో అటువంటి స్థానంలో కనుక ఉన్నట్టయితే మాస్ ఫాలోయింగ్ రావడము, ప్రజల్లో మంచి గుర్తింపు, అభిమానాన్ని సంపాదించుకోవడము, సంఘంలో ఒక ప్రతిష్ట, పవరు, అథారిటీ కలిగి ఉండడము, ఇవన్నీ కూడా శని బాగా స్ట్రాంగ్గా ఉండడం వల్ల వ్యక్తి అనుభవించడానికి వీలు ఉంటుంది. 4th హౌస్, 10th హౌస్ ఇటువంటి ప్లేసెస్లో. అలాగే పొలిటికల్ ఫీల్డ్లో సక్సెస్ సాధించడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలో, డెమోక్రటిక్ కంట్రీలో ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి పదవిని చేపట్టాలి, లేదా ఒక మినిస్టర్ అవ్వాలి అంటే శని యొక్క స్ట్రెంత్ చాలా అవసరమవుతుంది. అటువంటి కాంబినేషన్స్లో శని స్ట్రాంగ్గా ఉన్నప్పుడే వాళ్ళ పొలిటికల్ కెరీర్ అనేది స్ట్రాంగ్గా, లాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని ఇచ్చేటువంటి ఇంకొక పాజిటివ్ రిజల్ట్ ఫారిన్ ట్రావెల్, ఫారిన్ ఎడ్యుకేషన్, ఫారిన్ సెటిల్మెంట్. ఇవి శని ఇచ్చేటువంటి కొన్ని పాజిటివ్ ట్రైట్స్. ఇక నెగిటివ్ విషయాలకు వస్తే సాధారణంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌసెస్లో కనుక శని ఉన్నట్టయితే కొంత మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ని తీసుకురావడానికి శని యొక్క పాత్ర కొంత ఉంటుంది. అయితే శని ఎప్పుడు సెపరేటివ్ ప్లానెట్ కాదు కాబట్టి సెపరేషన్ ఇవ్వడానికి శని ఒక్కడు కారణం ఎప్పుడు కాదు. ఎప్పుడైతే రవి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అప్పుడే సెపరేషన్ అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే శని ప్రధానంగా 3, 6, 11 స్థానాల్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు ఒక జాతకుడికి. అది కాకుండా కేంద్ర కోణాల్లో కూడా శని మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. కేంద్రాధిపత్యం వహించినటువంటి శని చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే ఏ లగ్నానికి అయితే శని యోగకారకుడో అటువంటి లగ్నానికి కూడా శని చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఉదాహరణకి వృషభ లగ్నానికి, మిథున లగ్నానికి,
తులా లగ్నానికి వీరికి శని యొక్క మహాదశలో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడము, జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకి చేరుకోవడము, జాబ్ సాటిస్ఫాక్షన్, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో మంచి అనుబంధము, ఇటువంటివన్నీ ఇవ్వడానికి శని యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది ఈ లగ్న జాతకులకి. ఇక రెట్రోగ్రేడ్ అయినటువంటి శని కొంతవరకు స్ట్రగుల్స్ని, పెయిన్ని తీసుకొచ్చేటువంటి ఒక పరిస్థితుల్ని తీసుకొస్తాడు. ఏ ఇంట్లో ఉన్నా కానీ శాటర్న్ కనుక రెట్రోగ్రేడ్ అయి ఉంటే ఆ రిజల్ట్స్ తాలూకా కొంతవరకు స్ట్రగుల్ అనేది, సారో, పెయిన్ఫుల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి 4th హౌస్లో కనుక శని రెట్రోగ్రేడ్ అయి ఉంటే అతనికి ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి ఎక్కువ బ్రేక్స్ రావడము, తల్లితో కొంత మనస్పర్ధలు కలిగి ఉండడం, ఈ విధంగా రెట్రోగ్రేడ్ ప్లానెట్ కొంత నెగిటివిటీని తీసుకొస్తాడు. అయితే ఎప్పుడైనా ఒక హౌస్లో శాటర్న్ స్ట్రాంగ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయితే ఆ పాజిటివ్ స్ట్రెంత్ పెరుగుతుంది. పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయితే పాజిటివ్ స్ట్రెంత్ పెరుగుతుంది. అలాగే నెగిటివ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయితే నెగిటివిటీ పెరుగుతుంది. ఇక శని సాధారణంగా వ్యక్తికి జీవితంలో ధనం యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ, అలాగే హ్యూమన్ రిలేషన్స్ యొక్క వాల్యూ, కుటుంబ సభ్యుల యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ తెలియజేయడానికి శని యొక్క పాత్ర చాలా ఉంటుంది. శని మహాదశ నడుస్తూ ఉండి అటువంటి కాంబినేషన్స్తో శని ఉంటే దానివల్ల ఆ వ్యక్తి ఈ విలువల్ని తెలుసుకుని జీవితంలో మరింత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం కల్పిస్తాడు శని. ఇక శని ఒక్కొక్క ఇంట్లో ఉంటే ఆ మహాదశలో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడో అని కనుక చూసినట్టయితే క్లుప్తంగా లగ్నంలో కనుక శని స్ట్రాంగ్గా ఉంటే ఆ వ్యక్తి చాలా ఓర్పు, సహనం కలిగిన వ్యక్తిగా ఉంటారు. చాలా ధార్మిక నేచర్తో ఉండడము, జస్టిస్ని ఎప్పుడు కూడా నమ్మడము, అలాగే ఇతరులకి హాని చేయకూడదు అనే ఒక తత్వంలో ఉండడము, చారిటీ మైండ్ ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని శని లగ్నంలో ఉండి ఇస్తాడు. అది కాకుండా లగ్నంలో కనుక శశయోగం లాంటి మహాయోగాల్లో కనుక ఉన్నట్టయితే మంచి ప్రజాదరణ, తను ఉండే చోట్ల, ఒక ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఏ కెరీర్ అయినా కానీ ఉన్న చోట మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి శని చాలా బాగా సహాయపడతాడు. ఇక 2nd హౌస్లో కనుక శని పాజిటివ్గా ఉన్నట్టయితే వెల్దీ పర్సన్గా ఉండడము, కష్టపడి ధనాన్ని సంపాదించి సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్. అయితే నెగిటివ్ రిజల్ట్స్ విషయానికి వస్తే శని కుటుంబ వ్యవహారాల్లో కొంత చిక్కులు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడము, ఇటువంటి నెగిటివిటీని తీసుకొచ్చి తద్వారా హ్యూమన్ రిలేషన్స్ ఎలా మనం మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అని నేర్పించేటువంటి గ్రహం శని 2nd హౌస్లో ఉంది. అలాగే ఎప్పుడైతే శని 2nd హౌస్లో ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా నీతి నియమాలకు కట్టుబడి తన జీవితాన్ని సాగిస్తాడో, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అప్పుడు శని చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. లేనట్టయితే ఆ వ్యక్తికి చాలా ప్రతికూల ఫలితాలు ఇచ్చి ఎంతో కష్టపెట్టి తద్వారా మంచి రూట్లోకి తీసుకురావడానికి శని ప్రయత్నం చేస్తాడు 2nd హౌస్లో ఉండడం వల్ల. ఇక 3rd హౌస్లో ఉండేటువంటి శని చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఆ వ్యక్తి స్వతహాగా చాలా ధైర్య సాహసాలు ఉండేటువంటి వ్యక్తిగా ఉంటారు. ఎటువంటి కష్టం వచ్చినా కృంగిపోకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడి ముందుకు వెళ్ళి ఆ లక్ష్యాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేసే వ్యక్తులుగా ఉంటారు. 3rd హౌస్లో ఉన్నటువంటి శని స్ట్రాంగ్గా ఉంటే వారు కమ్యూనికేషన్, మీడియా రంగము, ఇటువంటి రంగాల్లో చాలా పేరు ప్రఖ్యాతుల్ని, జాబ్ సాటిస్ఫాక్షన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే షార్ట్ జర్నీస్ ద్వారా మంచి ఇన్కమ్ కూడా తీసుకొచ్చేటువంటి ప్లేస్మెంట్ 3rd హౌస్లో ఉన్న శాటర్న్. ఇక 4th హౌస్ శాటర్న్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్. అది 4th హౌస్లో కనుక శాటర్న్ ఉండి నెగిటివ్గా ఉంటే, ఉదాహరణకి ప్రత్యేకంగా రెట్రోగ్రేడివ్ 4th హౌస్లో ఉన్న, డెబిలిటేటివ్ 4th హౌస్లో ఉన్న, చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడము, అలాగే తల్లితో కొంత మనస్పర్ధలు వస్తూ ఉండడము, ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తూ ఉండడం, చిన్నతనంలోనే కష్టపడి తాను పనిచేస్తూ చదువుకోవడము, ఇటువంటి చాలా బాధ్యతాయుతమైన జీవితం గడపడం అనేది శని ఇవ్వడం జరుగుతుంది. అయితే స్ట్రాంగ్గా కనుక యోగంలో కనుక శని ఉన్నట్టయితే స్ట్రగుల్స్ని ఫేస్ చేసినా కానీ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి శని 4th హౌస్లో చాలా బాగా సహాయపడతారు. పొలిటికల్ సక్సెస్కి, మాస్ ఫాలోయింగ్కి, వీటికి 4th హౌస్లో స్ట్రాంగ్ శాటర్న్ చాలా బాగా ఉపకరిస్తాడు. అటువంటి మహాదశ కనుక వచ్చినట్టయితే వారిని మనం మూవీ ఫీల్డ్లో సక్సెస్ సాధించిన వారుగా, లేదా పాలిటిక్స్లో మంచి ఉన్నత స్థానాన్ని చేరుకున్న వారుగా మనం చూడొచ్చు. ఇక 5th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే ఆ శని మహాదశ యొక్క 19 సంవత్సరాలు కూడా ఆ వ్యక్తికి ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయని చూసినట్టయితే సాధారణంగా 5th హౌస్ అనేది 10th హౌస్కి 8th హౌస్. కాబట్టి కెరీర్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉండడము, తరచూ జాబ్స్ మారుతూ ఉండడము, దానివల్ల
తనకి ఏదైతే ఇష్టమైన పని ఉందో అది చేయలేక ఎప్పుడు కూడా సతమతం అవుతూ తను ఉన్న జాబ్లో కంటిన్యూ చేయలేక అది వదిలి వేరే జాబ్ మారడం, ఇటువంటి కొంత ఫ్లక్చుయేషన్స్ తీసుకొస్తాడు ఆ జాతకుడి లైఫ్లో. అదే 5th హౌస్లో ఉన్న శాటర్న్తో కనుక 9th లార్డ్, జూపిటర్ ఇటువంటి ప్లానెట్స్ ఉంటే అతను ఏదైతే అనుకుంటాడో, తనకి ఏదైతే డిజైర్ ఉందో, తను సొంతంగా చేయాలనుకుంటాడో ఒక బిజినెస్, అది చేసి దాని ద్వారా సాటిస్ఫాక్షన్ని, మనీ కూడా తీసుకురావడానికి శని చాలా బాగా సహాయపడతారు తన మహాదశలో. ఇక 6th హౌస్లో శాటర్న్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంటు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించడానికి, గవర్నమెంట్ జాబ్స్లో సక్సెస్ని సాధించడానికి 6th హౌస్లో శాటర్న్ చాలా బాగా సహాయపడతాడు. పొలిటికల్ ఫీల్డ్లో కూడా ప్రత్యర్థులు పైన వీరే పైసే సాధించడానికి 6th హౌస్లో ఉండే శాటర్న్ చాలా బాగా సహాయపడతాడు. అటువంటి 6th హౌస్ శాటర్న్ మహాదశ కనుక వచ్చినట్టయితే పాలిటిక్స్ కాంబినేషన్లో ఉన్నవారు ఎటువంటి బలమైన ప్రత్యర్థి అయినా సరే వారి మీద వీరే పైచేయి సాధించి సక్సెస్ని సాధించడానికి 6th హౌస్ శాటర్న్ చాలా బాగా సహాయపడతాడు ఆ 19 సంవత్సరాల్లో. ఇక 7th కనుక శాటర్న్ ఉన్నట్టయితే సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడము ఇటువంటివి ఉంటాయి. కానీ ఆ శని మహాదశలో వారు 19 సంవత్సరాలు కూడా ఫారిన్ ట్రిప్స్ ఎక్కువ చేయడము, సాధారణంగా ఫారిన్లోనే ఉండిపోవడం ఆ 19 ఇయర్స్, అయితే ఇంకా బలమైన కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే ఫారిన్లో సెటిల్ అయిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు శని 7th హౌస్లో ఉన్నట్టయితే. అలాగే 4th హౌస్లో ఉన్న శాటర్న్ కూడా ఫారిన్ ట్రావెల్కి చాలా బాగా సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంట్. ఇక 8th కనుక శాటర్న్ ఉన్నట్టయితే ఆ వ్యక్తి మొత్తం హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండడము, ఇక మంచి కాంబినేషన్స్, సడన్ వెల్త్ ఇచ్చే కాంబినేషన్స్లో ఉంటే ఆ వ్యక్తికి పితరార్జితం బాగా కలిసి రావడము, కోర్టు కోసంలో ఉన్న ఆస్తి తనకి అనుకూలంగా తీర్పు రావడం వల్ల కలిసి రావడము, ఇటువంటి మంచి ఫలితాన్ని 8th హౌస్లో ఉన్న శాటర్న్ ఇస్తాడు. అయితే ఆయుష్ ఇచ్చేది 8th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్. వెరీ లాంగ్ లైఫ్ అంటే దీర్ఘాయుష్ని ఇస్తాడు 8th హౌస్లో ఉన్న శాటర్న్. అటువంటి మహాదశ కనుక కొంచెం మిడిల్ ఏజ్ తర్వాత వచ్చినట్టయితే వారికి దీర్ఘాయువు అనేది ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇక 9th ఉండేటువంటి శాటర్న్ రిలీజియస్ మైండ్ సెట్ ఉండడము, అలాగే ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, వాటి పట్ల ఆసక్తి కలిగి ఉండడము, ఫారిన్ ట్రిప్స్ ఎక్కువ చేస్తూ ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఏ వ్యక్తికైనా శని మహాదశ 9th ఉన్నటువంటి శని మహాదశ కనుక స్టార్ట్ అయితే ఆ వ్యక్తి జీవితంలో కొంత ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన అనేది రావడం జరుగుతుంది. తద్వారా అంతవరకు అటువంటి పోకడ లేకపోయినప్పటికీ శని మహాదశ వచ్చినప్పుడు మాత్రం వారు తరచూ దేవాలయ సందర్శన చేస్తూ ఉండడము, అలాగే చారిటీ, ఇతరులకి సహాయం చేస్తూ ఉండడము, పేదవారికి సహాయం చేయడము, ఇటువంటి ఒక మైండ్ సెట్ అనేది కలిగి ఉండి చాలా మంచి జీవితాన్ని గడపడానికి ఆస్కారం కల్పిస్తాడు 9th హౌస్లో ఉండేటువంటి శాటర్న్ తన మహాదశలో. ఇక 10th హౌస్లో ఉండేటువంటి శాటర్న్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. 10th హౌస్లో శాటర్న్ రాజయోగ రిజల్ట్స్ని ఇస్తాడని చెప్తారు. 10th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్ మహాదశ కనుక వచ్చినట్టయితే అది కనుక ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ సర్చ్ టైంలో కనుక వచ్చినట్టయితే చాలా మంచి జాబ్స్ రావడము, రెట్రోగ్రేడ్ కాకుండా, డెబిలిటేట్ కాకుండా అటువంటి పరిస్థితుల్లో 10th హౌస్లో ఉంటే ఎప్పుడు కూడా కెరియర్లో చాలా ముందుకు వెళ్ళడము, చాలా త్వరగానే హైట్స్కి రీచ్ అవ్వడము, ప్రమోషన్స్ వచ్చి చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడము, ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా చేయడము, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తారు. 10th హౌస్ శాటర్న్, 4th హౌస్ శాటర్న్ వీరు ఫారిన్ ట్రావెల్స్ని ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఒక ప్లేస్మెంట్. తండ్రితో కూడా మంచి రిలేషన్స్ ఉండడం అలాంటివి గమనించవచ్చు. రెట్రోగ్రేడ్ అయితే మాత్రము ఆ వ్యక్తికి ఉన్న జాబ్లో ఎన్నో డిస్టర్బెన్సెస్ కలుగుతూ, పై అధికారుల నుంచి సపోర్ట్ లేకపోవడము, పై అధికారులతో మంచి సత్సంబంధాలు లేకపోవడము, ఇటువంటి వాటితో జాతకుడు బాధపడుతూ ఉంటారు 10th హౌస్లో శాటర్న్ కనుక నెగిటివ్గా ఉంటే, రెట్రోగ్రేడు లేదా మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి ఉన్నట్లయితే. ఇక 11th హౌస్ శాటర్న్ అనేది చాలా మంచి ప్లేస్మెంట్ శాటర్న్కి. 11th హౌస్లో శాటర్న్ ఉన్నట్టయితే కెరియర్లో చాలా మంచి హైట్స్ని రీచ్ అవ్వడము, అలాగే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తనకి పరిచయస్తులుగా ఉండడము, ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడము, ఆ ఫ్రెండ్స్ ద్వారా చాలా లబ్ధి పొందడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని శాటర్న్ తన మహాదశలో అందిస్తాడు 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే. 12th హౌస్లో ఉండేటువంటి శాటర్న్ ఫారిన్ ట్రిప్స్కి, ఫారిన్ ట్రావెల్స్కి చాలా బాగా సహాయపడతాడు. అటువంటి 12th హౌస్లో ఉన్న శాటర్న్ మహాదశ కనుక చదువు అయిపోయి, ఎడ్యుకేషన్ అయిపోయి, జాబ్ స్టార్ట్ అయిన స్టేజ్లో కనుక స్టార్ట్ అయినట్టయితే ఆ మహాదశ, ఆ వ్యక్తి తరచూ ఫారిన్ జాబ్స్, ఫారిన్ ట్రావెల్ ద్వారా ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ చేస్తూ ఉండడము, తద్వారా జాబ్ సాటిస్ఫాక్షన్ అలాగే మనీ ఈ రెండు కూడా ఇస్తాడు శని 12th హౌస్లో ఉండడం వల్ల. కాబట్టి శని యొక్క మహాదశ రావడం అనేది జాతకుడికి ఏ విధంగా చూసినా కానీ ఒక అదృష్టంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు ఇచ్చినా కానీ ఆ మహాదశ అయిపోయే టైంకి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇచ్చి ఆ వ్యక్తిని ఒక మెచ్యూర్డ్ ఇండివిజువల్గా తీర్చిదిద్దుతాడు. కాబట్టి శని మహాదశ ఎప్పుడొచ్చినా కానీ శని మహాదశ అయిపోయేటప్పుడు మాత్రం మంచి రిజల్ట్స్ ఇచ్చి ఆ మనిషిని, ఆ వ్యక్తిని తీర్చిదిద్ది తర్వాత మహాదశకి తీసుకెళ్తాడు. అయితే
కొన్ని ప్లానెట్స్తో శని కలవడం వల్ల కొంత ఇబ్బందికరమైన రిజల్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి చంద్రుడితో శని ఉన్నట్టయితే కొంత సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే జాబ్ సక్సెస్, బిజినెస్ సక్సెస్ ఎంత ఇచ్చినా కానీ సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. మూన్తో ఉండేటువంటి శాటర్న్. అదేవిధంగా శని కుజుడితో కలిసి ఎప్పుడు కూడా వైలెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తను ఉన్నటువంటి ప్లేస్కి సంబంధించి 7th హౌస్లో ఉంటే భార్యాభర్తల మధ్య ఎక్కువ ఘర్షణ వాతావరణము, ఎక్కువ వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడము, ఇటువంటి వాటికి ఆస్కారం ఉంటుంది. అలాగే శని రాహుల కలయిక కూడా కొంత ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. పాజిటివ్గా ఉన్నంత వరకు పర్వాలేదు. రాహు శని యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని పెంచుతాడు. కానీ నెగిటివ్గా శని ఉండి రాహుతో కలిసి ఉంటే ఏ హౌస్లో ఉన్నాడో దాని తాలూకా కొంత నెగిటివిటీని పెంచడానికి అవకాశం ఎక్కువ కలిగిస్తాడు రాహు. అయితే శని కేతువుల కాంబినేషన్ మాత్రం స్పిరిచువల్ ప్రోగ్రెస్కి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్. అలాగే ఫారిన్ ట్రిప్స్కి కూడా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్ శని ప్లస్ కేతు. ఈ విధంగా శని మహాదశ కనుక ఒక వ్యక్తికి రన్ అవుతూ ఉందంటే ఏ హౌస్లో శని ఉన్నాడు, ఎవరితో చూడబడుతున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఏ లగ్నం అయింది, దీని నుంచి శని వల్ల మనకి ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.